together, verse 14. నలభై 48వ కీర్తన 14వ వచనము మనం అందరం కలిసి చదవగలిగిన వాళ్ళు నాతో పాటు బిగ్గరగా చదవాలని మనం చేస్తున్నాం. Psalm 48 reading all together, verse 14. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. మరలా చదువుదాం. ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మానవ జాతి అంతటికి సదాకాలము దేవుడై ఉన్నాడు అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాంటి దేవుడు, ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేయబోతున్నాడు, ఈ సంగతులన్నీ వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. కానీ మహాకాశాలు పట్టజాలని దేవుణ్ణి సామాన్యులమైన మనము విషమంతా కూడా అర్థం చేసుకోలేము. అలాంటప్పుడు ఇంకెందుకు ఆ దేవుని గురించి ఆలోచించేది అనే వితండవాదం కాదు, కానీ అర్థం చేసుకోలేమని వదిలేయలేం కదా, కాదనలేం కదా. బైబిల్లో కొన్ని విషయాలు ఆయన గురించి ప్రస్తావించబడ్డాయి. ఎలాంటి దేవుణ్ణి మనం దేవునిగా కలిగి ఉన్నామో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కర కొలది ప్రస్తావించిన. ఇప్పుడు మొదటి సెషన్లో ఈ దేవునికి ఇవ్వబడిన 5 విశేష నామధేయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ చాప్టర్ 4. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. డిట్రానమీ చాప్టర్ 4 verse 7. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. ఇక్కడ మన దేవుడైన యెహోవా సమీపముగా ఉన్నవాడు కనుక మన దేవుడుగా గల జనులమైన మనము ధన్యులమైనాం. ఈ దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన మనలను మరణం వరకు నడిపించు. మొదటి సంగతి, ఎలాంటి దేవుని మనం కలిగి ఉన్నామంటే సమీపముగా ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ సమీపం. మనుషునికి దేవుడికి అనంతమైన తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, మనుషుడు అన్నీ బాగున్నప్పుడు మన చుట్టే ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ చక్కగా ఉన్నప్పుడు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, బెల్లము చుట్టూ ఈగలు వాళ్తాయని. బెల్లం లేకపోతే ఈగలు రావు. అలాగే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండి, బాగా మాట్లాడి, చక్కగా ఉండి, డబ్బులుండి, స్తోమత ఉండి అన్నీ ఉంటే వాళ్ళ చుట్టూ చాలామంది మనుషులు ఉంటారు. ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ, సమస్యలు పోరాటాలతో ఉంటే దగ్గరున్న వాళ్ళ కుటుంబస్తులు కూడా దూరంగా అవుతారు. అది మనిషి నైజం. దేవుడు అలాంటి వాడు కాదు. యేసుప్రభు అలాంటి వాడు కాదు. యేసుప్రభు మానవుడు కాదు. మనుషుని వల్లే ఆలోచించడు, మనుషుని వల్లే తలంచడు, మనుషుని వల్లే చేయటానికి ప్రయత్నించడు. ఈయన ఎల్లప్పుడూ, ఈ మాట మీరు ఆలకించాలి, ఆల్ ద టైమ్స్, సంవత్సరంలో 365 రోజులు వర్షం ఉన్నా లేకపోయినా, కష్టాలు ఉన్నా లేకపోయినా, సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, పేదరికం ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమీపముగా ఉన్నాడంటే వెరీ క్లోజ్, వెరీ ప్రజెంట్. అంటే మనకు దగ్గరలో ఉన్నట్లు. ఇప్పుడు మీరంతా ఎంత దగ్గరలో ఉన్నారు ఒకరికొకరికి, అలాగే దేవుడు మన దగ్గరగా, మనకు సమీపముగా ఉన్నాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే మన విషయం ఆయన పట్టించుకునేవాడు. అందుకే దీన్ని గుర్తు పెట్టుకోవటానికి ఇంగ్లీష్లో పదం చెప్తాను, కేరింగ్ గాడ్.
ఆయన మన విషయమై చింతించేవాడు. అందుకే 1 పేతురు 5:7 రాయబడింది, ఆయన మీ విషయమై చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మనం అనుకుంటాం ఎవరున్నారు మాకు, మా కష్టాలు మాకు తప్పవు, మా బతుకు మాకు తప్పదు, మా చాకరీ మాకు తప్పదు, మా ఇబ్బందులు మాకు తప్పవు అని. నిజమే, మానవ రీత్యా అవన్నీ వాస్తవాలు కావచ్చు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు మన భారాలన్నీ భరిస్తున్నాడు, మోసుకుంటున్నాడు. ఎందుకు మోసుకున్నాడంటే ఆయన మన పాపం అంతటిని మోసుకున్నాడు. బైబిల్లో రాయబడింది, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మన దోష శిక్ష, అపరాధార్థమైన శిక్ష, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన శిక్ష పొందటానికి ఏ పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. శిక్ష మనకు. కారణం ఏంటంటే పొరపాటు చేసింది మనము, తప్పు చేసింది మనము, పాపాలు చేసింది మనము, అపరాధాలు చేసింది మనము, దేవునికి వ్యతిరేకంగా జీవించింది మనము. శిక్ష మనకు రావాలి. ఆయన నీతిమంతుడు, ఏ పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు. పాపరహితుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం ఎరిగిన వాడిగా జన్మించి జీవించి పాపంగా మన కొరకు సెలువులో బలి కావటానికి సెలువు మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేని మానవుని కొరకు ఆయన కొంచెం భాగమైనను విడవబడకుండా సెలువ మీద మనందరి కొరకే కోడా దెబ్బలు అనుభవించి రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకమందు మహామహోని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. మన పాపాలు భరించిన వాడు మన యొక్క చింత యావత్తు కూడా భరిస్తాడు, మన అక్కర్లు కూడా భరిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినం ఎవరు భరిస్తారు? భర్తనే భార్య భరించలేదు, భార్యనే భర్తను భరించలేరు, తల్లిదండ్రులనే పిల్లలు భరించలేరు, మనవాళ్ళని వేరే వాళ్ళు భరించలేరు, చిన్నోళ్ళని పెద్దోళ్ళు భరించలేరు, పెద్దోళ్ళని చిన్నోళ్ళని భరించలేరు, ఇరుగు పొరుగు వారిని ఎవరు భరించలేము. మనం అనుకుంటాం భూమి ఎట్ట భరిస్తుందిరా నిన్ను అని. ఎవరు భరించట్లేదు కనుక భూమి ఎట్ట భరిస్తుంది. మన దగ్గర ఉన్న ఇరుగు పొరుగే మనం భరించలేనప్పుడు ఆకాశ మహాకాశాలు ఆయనకి మనకి ఎక్కడ పోలికే లేదు. మన చుట్టూ వాళ్ళకైతే మనకు చాలా పోలికలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం పాపం చేస్తాం, మన వల్లే వాళ్ళ పాపం చేస్తాం, పాపంలో ఒకరికొకరు పోటీపడి చేస్తుంటాం, అపరాధాల్లో ఒకరికొకరు పోటీపడి జీవిస్తుంటాం. అన్నీ అలాగున్నప్పుడు భరించడం కష్టమైతే పరమందున్న దేవుడు భూమి మీద ఉన్న మానవుని ఎలాగ భరిస్తున్నాడు? పాపం లేని దేవుడు పాపం అయిన మానవుని ఎలాగ భరిస్తున్నాడు? నీతిమంతుడైన దేవుడు దుర్నీతిమంతుని ఎలాగ భరిస్తున్నాడు? అక్షయమైన దేవుడు క్షయమైన మానవుని ఎలాగ భరిస్తున్నాడు? ఆత్మ స్వరూపైన దేవుడు స్వరూపైన మానవుని ఎలాగ భరిస్తున్నాడంటే ఈ మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం చేత కడిగాడు, కొన్నాడు. కనుక ఈ ఉదయకాలంలో లేదా మధ్యాహ్నం జ్ఞాపం చేస్తున్నాం, ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా పాపక్షమాపణ మారమనసు పొందకుండా ఉంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను భరిస్తున్నాడు, నీ పాపాలు మోసుకున్నాడు, నీ కొరకు ఆయన సిలువలో రక్తం కార్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక ఎలాంటి పరిస్థితుల్లోనున్నా, ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలాగున్నా సరే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను భరిస్తున్నాడు. నీ కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు నిరాకరించొద్దు, త్రోసివేయద్దు, పర్లేదులే అని అనుకోవద్దు, చూసుకుందాంలే ఇంకోసారి అని అనుకోవద్దు. దినాలు చాలా దుర్భరంగా ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచం, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. చెప్పన శక్యమను మహిమాయుక్తమైన గొప్ప సంతోషాన్ని యేసు ప్రభు వారు అనుగ్రహిస్తాడు. అది ఉచితం, అది భిక్ష, అది దయ, అది కనికరం, అది జాలి, అది ఆయన ఇచ్చే వరం. ఈవి ఆ యేసు నిరాకరిస్తావా? ఆ యేసు ప్రభు నీకు వద్దా? ఆ పాపల రక్షకుడు వద్దా? ఆ ప్రాణమిత్రుడైన యేసుక్రీస్తు నాథుడు మానవుని యొక్క పాపాన్ని ప్రేమించి, మానవుని యొక్క పాపాన్ని క్షమించి, మానవుని ప్రేమించి నీ దగ్గరికి తీసుకురావాలని కోరుతున్నాడు. కనుక నేడే రక్షణ దినము, వాయిదా వేయక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది యేసు ప్రభు వారు అనుగ్రహించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు రక్షణ పొందిన మనము ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, మన అక్కలు తీర్చబెట్టడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉండేవాడు కాదు. చేయి చేస్తే ఎంత సమీపమో, చేతులు ఎత్తి ఎంత సమీపమో అంత సమీపముగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం అంటే మీలో కొంతమందికి తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, కొంతమందికి తెలుగు రాదు, మరి ఇంగ్లీష్ కూడా అంత పరిచయం లేదేమో. అలాంటి వాళ్ళ కొరకు నేను చెప్తా, ద్వితీయ ప్లస్ ఉపదేశం.
ద్వితీయోపదేశం అంటే రెండవసారి, ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశం చేయట. రెండవసారి ఎందుకు చేస్తాం? మొదటిసారి చెప్పింది అర్థం కాకపోతే రెండవసారి చేస్తాం. మొదటిసారి చెప్పింది ఇంకా నొక్కి చెప్పాలనుకున్నప్పుడు రెండవసారి చెప్తాం. మొదటిసారి చెప్పింది ప్రాముఖ్యమైనది అని అనుకున్నప్పుడు రెండవసారి చెప్తూ ఉంటాం. కనుక ప్రభు ద్వితీయోపదేశ కారణం అంటే రెండవసారి ఎందుకు చెప్పాడంటే మొదటిసారి చెప్పిన దాంట్లో కొంతమంది పట్టించుకోలేదు, కొంతమంది చచ్చిపోయారు. అందుకే ఇప్పుడు రెండవసారి తన వాక్యం వారికి బోధిస్తున్నాడు మోషే ద్వారా. ఈ వాక్యంలో మనం చూస్తాం, ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. ఇక యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు మాదిరి మనకు సమీపముగా ఏ ఒక్కరు ఏ జనానికి ఎవరు లేరు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ సో క్లోజ్ టు అస్, మనకెంతో సమీపంగా ఉన్నవాడు. అందుకే 46వ కీర్తన 1వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంగ్లీష్లో రాశారు ద వెరీ ప్రజెంట్ హెల్ప్. ప్రజెంట్ హెల్ప్ అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ ఒక క్లాసులోకి పిల్లలు వెళ్ళిన వెంటనే టీచర్ అటెండెన్స్ చేసుకోవటానికి ట్రై చేస్తే అప్పుడు పలానా ఇది అబ్రహాం అంటే ప్రజెంట్ సార్, షారా అంటే ప్రజెంట్ సార్ అని ఎలాగంటారు? యేసుప్రభు అంటే హియర్ ఐ యామ్, నేను ఇక్కడే ఉన్నాను, నేను ప్రజెంట్, నేనేమి ఆబ్సెంట్ కాలేదు అంటే మనతో పాటు ఉండేవాడు ఆయనే. అందుకనే ఆయన ఎళ్ళవేళలా కష్టకాలములందు మనకు సహాయం చేసి యేసుక్రీస్తు ప్రభు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు సైతానుడు, ఇరుగు పొరుగు రకరకాలుగా యేసు నుండి మనం దూరం చేయటానికి ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు దూరము చేయలేని ప్రజ్ఞాపాఠవాలు కలిగిన ప్రభువు యేసు రక్షకుడు. ఆ యేసునాథుని మనము ఆరాధించి ఆధారపడి ఆశ్రయముగా పొందినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండేవాడు. ఈజ్ ఎ కేరింగ్ గాడ్. రెండవది చూస్తామా, ఇదే దేవుని వాక్యములో మనకు చాలా పరిచయమైన పదాలే రాయబడుతూ వచ్చినాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 2 Corinthians chapter 1 verse 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, కనికరము చూపు తండ్రి ఏం చేయి దేవుడు అని సాధారణంగా రాసిన దగ్గర ఆయన విశేషణం అంటే ఆయన గుణలక్షణాలు పక్కన కలిపింటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఆ దేవుని మనకి ఎలాగ పరిచయం చేస్తున్నాడంటే ఆదరణ అనుగ్రహించు దేవుడు. దీనికి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవటానికి ఒక పేరు పెడదాం, కన్సోలింగ్ గాడ్, కంఫర్టింగ్ గాడ్. మామూలుగా మనుషుడు ఏం చేస్తాడంటే గాయాలు చేస్తాడు. లార్డ్ ఐ చేంజ్ నాట్, యెహోవానైన నేను మార్పు లేనివాడు. కనుక మనం వెళుతున్న పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, పోరాటాలు ఇవన్నీ ఉన్నా మనకు గుర్తొచ్చింది ఏంటంటే వీ హ్యావ్ ఎ గాడ్ హూ ఈజ్ ఏబుల్ టు డూ మోర్ దెన్ వాట్ వీ థింక్ అండ్ ఇమాజిన్. మనము ఊహించిన దానికంటే అడుగువాటినట్టుకంటే అత్యధికముగా చేయి దేవుడు. దీనికి ఒక పేరు పెడదామా గుర్తుండటానికి? కేపబుల్ గాడ్. సామర్థ్యం గల దేవుడు, శక్తి గల దేవుడు. మనకి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎవరైనా డబ్బులు అడిగినారు అనుకో, లిమిట్ ఉంటుంది. నువ్వు ఎంత అడుగు, ఖాళీ చెక్ బుక్ ఇస్తాననే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరు అలాగుండరు. మామూలుగా 100 రూపాయలు మనకు కావాలని అంటే మనం ఎంత అడుగుతామంటే ఒక 500 ఇవ్వండి అని అడుగుతాం. ఎందుకంటే 500 అంటే 100కి వస్తారు అని. అది మనుషుని యొక్క కెపాసిటీ. అయితే దేవుడి దగ్గరికి వస్తే అలా కాదు. ప్రభు మమ్మల్ని విడిపిస్తే చాలు, ఇటుకల పని చేయలేకపోతున్నాము, ఇది రాత్రి మగలేదు, మాకు గాడిద కష్టమైపోయింది, గొడ్డు చాకరీ చేస్తున్నాం, ఫరోక్ మమ్మల్ని ఇక్కడి నుండి బయటికి పంపిస్తే చాలని వాళ్ళు అనుకుంటే దేవుడు వారిని అద్భుతంగా ప్రత్యక్ష గుడారములో యేసుక్రీస్తు యొక్క మహిమను చూసే భాగ్యంలోనికి తోడుకొని వచ్చి వారి మధ్యలో ఆయనే దేవుడని రుజువు చేసుకోవటానికి కృపను క్రీస్తు వచ్చినాడు. అదే యేసుప్రభు యొక్క గొప్ప లక్షణం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఎలాంటి దేవుడు? 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? సమీపముగా ఉన్న దేవుడు, ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు, మనకు దగ్గరలో ఉన్నవాడు. రెండవది ఏంటి? ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు, రోగములు, పేదరికంలో, దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో, కృంగదల్లో, అవమానాలు, వీటన్నిటిలో మనకు దగ్గరగా ఉండి ఆదరించే ప్రభువు ఈయన మాత్రమే. లోకస్తులు మనుషులు అయితే రకరకాలుగా మాట్లాడతారు అనుకో. మామూలుగా మనకు జ్వరం వచ్చింది అని మనం చెప్పామనుకో, అప్పుడు వేరే వాళ్ళు ఏమంటారంటే, అయ్యో జ్వరం వచ్చిందా, మా ఊర్లో కూడా ఇలాంటి జ్వరం వచ్చిన వాళ్ళు 2వ రోజుకే చచ్చిపోయారు, జాగ్రత్త.
ఇవి ఆదరించే మాటలండి, అంటే కృంగదీసే మాటలు. అది సరిపోయి ఉండొచ్చు వాస్తవమే, కానీ అది అప్పుడు చెప్పాల్సిన విషయం కాదు. మనం అదే చెప్తాం, నెగిటివ్గానే చెప్తాం, పాజిటివ్ చెప్పడానికి అసలు మనకి మనసు రాదు. అదేంటో మరి డిఫాల్ట్. ఇట్లాంటి నేచరే మనం స్వతంత్రించుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏనాడు కూడా మన విషయమై అలాగూ మాట్లాడేవాడు కాడు. అందుకే రోగం కలిగిన వారు, రక్తస్రావం కలిగిన వారు, రకరకాల వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం గొప్పది, సమాధానం గలదానివై వెళ్ళము, గో అవుట్ ఇన్ పీస్. యేసు ప్రభు దగ్గరికి పీస్లెస్గా వస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? గో అవుట్ ఇన్ పీస్, సమాధానంతో బయలుదేరి వెళ్ళం. ఇలాంటి దేవుడు ఎవరికున్నాడు? ఎక్కడున్నాడు? ఎప్పుడున్నాడు? ఎవరితో ఉన్నాడు? ఈ యేసునందు విశ్వాసం ఉంచిన వారితో మాత్రమే ఉన్నట్లు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. 4వ చూస్తామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ చాప్టర్ 12:7. చదవండి, మాకు పేరేంటి? దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. కుమారులుగా అంటే బ్రాకెట్లో కుమార్తెలుగా అని కూడా అర్థం. బ్రదర్స్నే చూస్తాడు, సిస్టర్స్ని చూడట్లేదులే, ఏమైనా చేయొచ్చు అని కాదు అర్థం. అక్కడ ఆయన అందరినీ చూస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, యథార్థ హృదయాలను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతా. సిస్టర్స్ దగ్గరే కాదు, బ్రదర్స్ దగ్గరే కాదు, ఏజెన్సీ ఏరియాలో కాదు, సిటీలోనే కాదు, బీచ్ ఆర్కే బీచ్లోనే కాదు, ఎక్కడైనా కాదు, ఆయన ఋషికొండ ఎక్కడైనా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టిలో నుండి స్కిప్ అయ్యేది, ఈ సైట్ అవుట్ ఆఫ్ సైట్ అనేది అలాంటిది ఏమి ఉండదు. ఆయన కనుదృష్టిని దాటిపోవడం అనేది అసంభవం, అసాధ్యం. చెక్ 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 చెక్. స్టాండ్ సార్. సో అవాంతరాల్లో కూడా మీరు ఇంకా యేసు ప్రభువుని వెంబడిస్తున్నారండి, ఎంత గ్రేట్. యు ఆర్ గ్రేట్ అండ్ యువర్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దట్. ఇప్పుడు ఆయన కుమారుని శిక్షించే తండ్రి. ఏ తల్లిదండ్రులైనా వారు దైవికంగా ఉన్నవారైతే ఖచ్చితంగా వారి పిల్లల విషయమై జాగ్రత్త కలిగి అవసరమైన విధానంలో వారికి ఉపదేశం చేస్తారు, శిక్షిస్తారు. ఒకవేళ ఈరోజు క్యాలెండర్ వాక్యం కంటతా జాగిలి చెప్పకపోతే నీకు టిఫిన్ లేదంటారు. అయ్యో మా నాన్నమ్మ టిఫిన్ లేదన్నారు, ఏంటి ఎందుకు అన్నారో ఏమో అని అంటారా? టిఫిన్ పెట్టడానికి కూడా శక్తి లేకుండా మమ్మల్ని ఎందుకు అన్నారు అని అంటారా? అలాగన్నారు. మా మమ్మీ డాడీ కంటత వాక్యం నేర్చుకోమన్నారు, కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలని కష్టపడి అటు చేసి ఇటు చేసి వెనక ముందు వెనక్కి చేసి తప్పులు చెప్పైనా టిఫిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీ అమ్మ నాయన అంటే నీకు అంత ఇష్టం, నువ్వు కాదనుకోలేవు, వాళ్ళు కూడా నిన్ను కాదనుకోలేరు. కానీ అక్కడ శిక్షణ ఉన్నది, తర్బీదు ఉంది, ట్రైనింగ్ ఉంది. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుతారు. సాధారణంగా పిల్లలు చెడిపోవాలని కోరే తల్లిదండ్రులు అరుదు. భౌతికమైన తల్లిదండ్రులే 9 నెలలు మోసి కన్న ఈ పేగు బంధం ఎంత గొప్పదైతే క్రీస్తు బంధం, సిలువ బంధం ఇంకెంత గొప్పది. ఆ బంధానికి వెలకట్టలేం, ఆ బంధాన్ని ఊహించలేం, ఆ బంధాన్ని తెంచలేం, ఆ బంధాన్ని నిరాకరించలేం. అదే యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న బంధం. ఆ కారణం చేత ఆయన రకరకాల పరిస్థితుల్లో మనకు రకరకాలుగా శిక్షిస్తూ వస్తాడంటే ట్రైన్ చేస్తాడు, టేమ్ చేస్తాడు. ఒకవేళ గుర్రం ఉందనుకోండి, అది సాధు చేయాలంటే దాన్ని టేమ్ చేస్తాం, దాన్ని లాగుతూ ఉంటాం, అడ్జస్ట్ చేస్తాం. దానికి అవసరమైంది ఎప్పుడు ఆగిపోవాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎక్కడ తిరగాల, ఎలాగుండాలా అనేది అన్నీ చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభువారు కూడా మన అక్కర కొలది మనల్ని గద్దించి, శిక్షించి, ధైర్యపరిచి, మెత్తన చేసి, చక్క చేసి, బాగు చేసి, సానబెట్టి ఆయన మార్గంలోనికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటాం. అనేక సందర్భాలు అప్పుడు మనం ఎదురు తిరిగితే
నన్ను శిక్షించొద్దు, నన్ను ఏమనొద్దు, నన్ను తిట్టొద్దు, నన్ను కొట్టొద్దు, నాతో ఏం మాట్లాడొద్దు, నాకు రోజు భోజనం కావాలా, చదువు కావాలా, ఉద్యోగం కావాలా, డబ్బులు కావాలా, ఇదొక్కటే. ఇదే ఆయన బ్యాంకా? ఆయన ఓన్లీ టీచరా? ఆయన తండ్రి. తండ్రి అంటే అక్కడ బ్యాంక్ ఉంటాడు, అక్కడ టీచర్ ఉంటాడు, అక్కడ రకరకాల పాత్ర ఆయన పోషిస్తాడు. అన్ని పాత్రల్లో మ్యానిఫోల్డ్ రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మనకి ఇబ్బంది అనిపించినప్పుడు మనము ఈ దేవుడు ఏంటో నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, అందరికీ చేస్తున్నారు, నాకేం చేయట్లేదు, అందరూ బాగున్నారు, మేమేం బాగలేము, అందరూ రోగాలు రాకుండా ఉన్నారు, మాకే అన్ని రోగాలు వస్తాయి, ఒక్కళ్ళకి కాదు అందరికి వస్తున్నాయి. ఇలాగ ఎన్ని రకాలుగా మనల గురించి మనం తలస్తూ అన్నీ యేసు ప్రభువుకి కాని విధానంలో ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాదు. ఆయన శిక్షించేవాళ్ళు, ఆయన యొక్క శిక్షలో పాలు పొందేవారు ఆయన మహిమలో పాలు పొందాలని వాక్యంలో రాయబడదు. మనం కుమారులమైతే దేవుని వారసులం, దేవునితో సహపాటి వారసులం. ఇది నేను చెప్పేది కదా, బైబిల్లో రాశారు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. రోమాపత్రిక 8వ అధ్యాయము రోమన్స్ చాప్టర్ 8 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులు. వారసులైతే ఏమైద్ది? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. వారసులు ఏం చేస్తారు? శ్రమ పడతారు. ఇప్పుడు మీ నాన్నమ్మగారికి పిల్లలు అంటే వారితో పాటు మనకు శ్రమ ఉంటుంది. వాళ్ళ ఆస్తి మనము పొందుతాం, వాళ్ళ ఘనత మనం పొందుతాం, వారి క్షేమం మనం పొందుతాం. అలాగే ప్రభు ద్వారా మనకి ఇదంతా అనుగ్రహించబడుతూ వచ్చింది. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. ఇప్పటిదాకా దేవునికి ఉన్న 5 విశేషణాలు మనం చూస్తున్నాం. మొదటిదేంటి? సమీపంగా ఉన్న దేవుడు, కేరింగ్ గాడ్, మన విషయమై విచారించేవాడు, చింతించేవాడు. రెండవదేంటి? ఆదరణ ఇచ్చే దేవుడు, కన్సోలింగ్ గాడ్. మూడవదేంటి? శక్తి గల దేవుడు, కేపబుల్ గాడ్. మన అక్కర్లన్నీ మనం ఊహించిన దానికంటే అత్యధికముగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు. నాలుగోదేంటి? తండ్రి కుమారులను శిక్షించినట్లు దేవుడు కుమారులను కుమార్తెలను శిక్షించి మహిమలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. ద ట్రైనింగ్ లీడ్స్ టు గ్లోరిఫికేషన్. ఈ తర్బీదు మహిమను మనకు అనుగ్రహిస్తుంది. ఐదవది, ఆఖరిది చూసి ముగిస్తామా? ఇది మనందరికీ చాలా పరిచయమైన లేఖన భాగమే, అయినా మనం చూడడము అవసరము అని తలస్తున్నాం. ఆ కారణం చేత నాతో పాటు ఈ వాక్యాన్ని మీరు తీయాలని మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిపియన్స్ చాప్టర్ 1. మనకు తెలుగులో కలిసి ఉంటే పెద్ద వచనం ఇది. 3 నుండి 6 దాకా ఉన్నాయి, అందుకే నేను చదువుతా మధ్య భాగము. మూడు 6 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి కదా, మధ్య భాగం నేను చదువుతా. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాం. ఈ సత్క్రియ ఆరంభించిన వాడంటే దేవుడు. ఈ దేవుడు చివరిదాకా నడిపించేదాడు, కొనసాగించే దేవుడు. ఈయన మధ్యలో వదిలేసే రకం కాదు. ఈ లోకంలో కొంతమంది మనుషులకి ఏం చెప్తారంటే, వాళ్ళని గురించి వాళ్ళు వాడుకొని వదిలేస్తారండి అనే రకరకాలుగా మన స్నేహితుల గురించి, బంధువులు, పరిచయమైన వారిని గురించి మనం చెప్తాం. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అలా కాదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినాడని ఒక సామెత ఉంది కదా, అలా కాదు. యేసు మనతో ఉంటాడు. అందుకే మత్తయి 28 ఆఖరి వచనంలో చెప్పబడింది, లో ఐ యామ్ విత్ యూ ఆల్వే. ఇదిగో నేను సదాకాలం. ఏ కాలం? ఎన్ని కాలాలు ఉన్నాయి?
చాలా కాలాలు, భూమి మీద ఉండే కాలాలు అంటే మీకు 4 అనుకో. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, గాలికాలం, ఇలాగా రకరకాల కాలాలు వస్తాయి. విశ్వాసకు ఉండే కాలాలు ఇన్ని కాదు, రకరకాల కాలాలు ఉన్నాయి. దాంట్లో మీకు తెలిసిన కాలం ఒకటి చెప్పండి. పోయే కాలమా? పోయి చెప్తున్నారు. అది బైబిల్లో లేదు, మనుషులు వ్యవహారికంగా వాడతారు అంతే. కష్టకాలం, వెరీ గుడ్. కీర్తనలో రాసింటారు కష్టకాలమందు, ఆపత్కాలమందు, యవ్వన కాలమందు, యుద్ధకాలమందు, ఇలాంటి కాలాలన్నీ ఓకే. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కాలములు, సమయములు ఆయన ఆధీనమందు ఉన్నాయి. కనుక అన్నీ క్లాక్, వాచ్ ఆయన చేతిలో ఉంది. ఆయన మన యొక్క జీవిత చక్రాన్ని తన యొక్క టైం టేబుల్ ప్రకారము ఆయన సిద్ధపరిచి నడిపిస్తాడు. అందుకే ఈ దేవుడు అంతం వరకు దీన్ని నడిపిస్తాడు. ఏదైతే మనలో ఆరంభించినాడో అది వదిలేసి వెళ్ళే రకం కాదు. మామూలుగా మనం ఏదైనా ఒక చిన్న పని పూనుకుంటే ఆ చిన్న పని మనకు కాదనుకుంటే వదిలేసి వెళ్తాం. ఉదాహరణకి ఏదో ఇది ఉంది అనుకోండి, అద్దాలు పగిలిపోయిందని వదిలేసి వెళ్ళొచ్చు, వాచ్ పగిలిపోయిందని వెళ్ళేసి వెళ్ళొచ్చు, ఈ మాగికి పని చేయదని ఇది వాడుతుంది, ఇది పని చేయదని అది వాడుతుంది. ప్రభు అలాగే చేయడు. వీళ్ళు పనికిరారు అని ఇంక వీళ్ళని పక్కన డిస్కార్డ్ చేయడు. ఆయన దగ్గర వేస్ట్ డస్ట్బిన్ ఉండదు, ట్రాష్ ఉండదు, స్పామ్ ఉండదు, అంత ఇన్బాక్సే. అందరూ ఆయనకి కావాలి. అందుకే యేసుక్రీస్తు కొందరికే ప్రభు అని రాయలేదు. అందరూ అనే మాటలో భారతదేశంలో 140 కోట్లు ప్రజలు, ప్రపంచంలో దాదాపు 2 దేశాల్లో కొన్ని బిలియన్స్ ప్రజల్ని ఆ అందరిలో దేవుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభు, అందరికీ రక్షణ ఇవ్వటానికి వచ్చినాడు. అందరినీ రూఢిగా చివరిదాకా కొనసాగించే సమర్థుడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచి ఆ యేసుక్రీస్తు ప్రభువు వలే మన జీవితాన్ని పూర్తిగా నడిపించేవారు ఎవరు లేరు. అందుకే చివరిదానికి ఒక పేరు పెడదామా? కంప్లీటింగ్ గాడ్. అంతము వరకు ఆయన రూఢిగా మనలో ఆరంభించిన సత్క్రియ, ఈ రక్షణ ఒక సత్క్రియ ఆసక్తి కలిగిన ప్రజలుగా ఆయన మనల్ని చేసినాడు. చివరిదాకా ఆయన కొనసాగించగలడు. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు, ఎవరికి ఉన్నాడు, ఎప్పుడున్నాడు, ఎలాగున్నాడు? ఒకే ఒక్కడు. అందుకే బైబిల్లో రాయబడిన దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఆ దేవుడు అలాగ మనల్ని చివరి వరకు నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్.